గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు శివాజీ మ్యాథ్ హబ్. మనం ఆల్ కాంపిటేటివ్లో భాగంగా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్లో ప్రాబ్లమ్స్ వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా లాజికల్గా సాల్వ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ నేను మరొక డిఫరెంట్ మోడల్, వెరీ 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 యూజ్ఫుల్ మోడల్, చాలా ఈజీ ట్రిక్లో మనం చేయొచ్చు. దీన్ని దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయొద్దు. ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే, ఇక్కడ a certain sum of money of 225 rupees amounts to 256 rupees in 2 years. Find the rate of compound interest. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి ఒక సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అనేది ఇక్కడ 225 అనేది 256 అయింది 2 ఇయర్స్లో. 2 ఇయర్స్లో 225 అనేది 256 అయినట్లయితే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దీనికి మనం వెరీ వెరీ ఈజీగా లాజికల్గా షార్ట్ కట్లో చూసినట్లయితే చూడండి, ఇక్కడ 2 ఇయర్స్ ఇచ్చినట్లయితే స్క్వేర్ రూట్ తీసుకుంటాం, 3 ఇయర్స్ ఇచ్చినట్లయితే క్యూబ్ రూట్ తీసుకుంటాం, అలాగే 4th రూట్ తీసుకుంటే 4 ఇయర్స్, ఆ విధంగా తీసుకుంటే మనకు సరిపోతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎర్లీగా ఈజీగా వచ్చేస్తుంది. మనం విత్ ఇన్ 1 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ 225 2 ఇయర్స్ కాబట్టి 225కి స్క్వేర్ రూట్ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 225 చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఈజ్ ఈక్వల్ టు 15. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 256 ఈజ్ ఈక్వల్ టు 16 దీనికి స్క్వేర్ రూట్. 2 ఇయర్స్ కాబట్టి స్క్వేర్ రూట్ తీసుకుంటాం. అంటే చూడండి, 15 యూనిట్స్ ఉండే ప్రిన్సిపల్ లేదా అమౌంట్ అనేది 16 యూనిట్స్ అయింది. అంటే ఎంత డిఫరెన్స్, ఎంత పెరిగిందంటే 1 పెరిగింది. మనకి ఇక్కడ పర్సంటేజ్ కావాలి కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1/15. 15 నుంచి పెరిగింది ఇంటూ 100 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 5 3s 15, 5 20s 100. నౌ 20/3. 20/3 అంటే ఎంత వస్తుంది చూడండి, 3 6 18 ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. 2/3 పర్సంటేజ్. కావలిస్తే మరొకసారి చూడండి, 3 6 18 + 2 20 20/3 20/3 అంటే 6 and 2/3 పర్సంటేజ్. ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ సి అవుతుంది. 6 and 2/3 పర్సంటేజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్. ఇది చాలా చాలా ఈజీ మోడల్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చున్నారో ఒకసారి చూడండి. దీంట్లో ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఆఫ్ 102400 amounts to 145800 in 3 years, find the rate of compound interest అని ఇచ్చారు. సేమ్ మోడలే. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అమౌంట్ చూసినట్లయితే 102400 వచ్చారు. రేషియో తీసుకుందాం పోనీ. అలాగే 145800 ఇచ్చారు. 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ చేసేసేయండి. 2తో చూడండి, 2 5s 10, 2 1s 2, 2 2s 4. అలాగే ఇక్కడ మనం 2తో క్యాన్సిల్ చేసినట్లయితే 2 7s 14, అలాగే 2 2s 4, 1 ఉంటుంది 9, అంటే 18, 2 9s 18. అంటే మనకి 512 ఆ రేషియో 729 వచ్చింది. ఇక్కడ మనకి 3 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి వీటికి మనం క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 512కి క్యూబ్ రూట్ 8, ఎందుకంటే 8 × 8 × 8 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 512 వస్తుంది. అలాగే 729కి క్యూబ్ రూట్ 9. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ మళ్ళీ 1. ఎంత పెరిగింది? 1 యూనిట్ పెరిగింది. 8 నుంచి 1 యూనిట్ పెరిగింది. అంటే 1/8 × 100 చేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. చూడండి, 4 25s, అలాగే 4 2s 8. 25లో హాఫ్ ఎంత? 12.5. 12 and 1/2 పర్సెంటేజ్ అనేది ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12 1/2 పర్సెంటేజ్ అవుతుంది. వెరీ సింపుల్. చూడండి, ఇక్కడ 12 1/2 పర్సెంటేజ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ టైం చూద్దాం. ఈ సమ్లో మనకి ఏమి ఇచ్చున్నారంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. సమ్ నెంబర్ 32లో ఇక్కడ ఎట్ వాట్ రేట్ పర్ యానం ఫర్ 32,000 will yield a compound interest of 5,044 in 9 months at being compounded quarterly. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండెడ్ క్వార్టర్లీ అని ఇచ్చారు, 9 months అని ఇచ్చారు. ఇది చాలా లాజికల్గా ఇచ్చారు ఈ క్వశ్చన్. దీన్ని కూడా మనం అంతే లాజికల్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి, ఇందులో మనకి ఏమి ఇచ్చారంటే
ఎట్ వాట్ రేట్ పర్సెంటేజ్ పర్ యానం, ఏ రేటు చెప్పిన అంటే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 32,000కి మనకి 5,044 అనేది ఇంట్రెస్ట్ వస్తుందంట. 32,000 అనేది కనుక ప్రిన్సిపల్ తీసుకుంటే 5,044 అనేది ఇంట్రెస్ట్ 9 monthsలో వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీకి తీసుకుంటున్నారు. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఉంటుంది. మరి కాంపౌండెడ్ క్వార్టర్లీ కూడా మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఒక ఫార్ములా చెప్పాను. బట్ మనం ఫార్ములా జోలికి వెళ్లకుండానే ట్రై చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో 32,000 అనేది ఇక్కడ ప్రిన్సిపల్ ఉంది. దీనికి మనం 5,044 యాడ్ చేయాలి. అంటే 32,000 చూడండి, 32,000 ఉండేది ఇది ఎంత అయిందంటే 32,000కి ఇంట్రెస్ట్ 5,044 యాడ్ అయింది. అంటే 37044 అయింది. 37044 అయింది. 32,000 అనేది 37,044 అయింది ఇంట్రెస్ట్తో కలిపి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, 4తో క్యాన్సిల్ అయిపోతాయి. 4 8s 32, 0 0 0. అలాగే 4 9s 36, 1 ఉంటుంది, 10. 4 2s 8, 2 ఉంటుంది, 24. 4 6s 24, అలాగే 4 1s 4. ఓకే, మనకేమొచ్చిందంటే 8,000 అండ్ రేషియో 9,261 అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి టైం అనేది 9 months ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ. చాలా ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ 9 months ఇచ్చారు. 9 months. క్వార్టర్లీ, క్వార్టర్ అంటే ఇయర్ అంటే పావు సంవత్సరం. పావు సంవత్సరానికి ఎన్ని నెలలు అంటే 3 months. చూడండి, పావు సంవత్సరం 3 months, 3 months, 3 months, 3 months, మొత్తం 12 months తీసుకుంటే 1 year అవుతుంది. 1 year కావాలంటే మనకి 12 months కావాలి. అందులో ఇది ఒక క్వార్టర్ ఇయర్ అంటే 1/4 year, ఇది 1/4 year, ఇది 1/4 year, ఇది 1/4 year, 3 months కాబట్టి క్వార్టర్ ఇయర్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని మంత్స్ ఇచ్చారు? 9 months ఇచ్చారు. 9 months ఇచ్చారంటే 3 + 3 + 3 అంటే 9 months అంటే 3 months + 3 months + 3 months 9 months కదా. అంటే ఈ 3 months ఎన్ని క్వార్టర్స్? ఇదొక క్వార్టర్, ఇదొక క్వార్టర్, ఇదొక క్వార్టర్, టోటల్ క్వార్టర్స్. క్వార్టర్లీ హౌ మెనీ క్వార్టర్స్ ఆర్ దేర్? 3 quarters. అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే లాజికల్గా క్యూబ్ రూట్ తీసుకుంటాం. 3 quarters అంటే 3 times మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటున్నాం. 3 times మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి 3 times అనేది ఇక్కడ n అనేది 3 అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే 3 times కాబట్టి చూడండి, 3 months, 3 months, 3 months, అలాగే మనకి 3 quarters వచ్చాయి కాబట్టి క్వార్టర్లీ కాబట్టి మనకి ఏం చేస్తామంటే 3 తీసుకుంటాం. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8,000 రేషియో క్యూబ్ రూట్ ఆఫ్ 9,261 తీసుకుంటే దీనికి క్యూబ్ రూట్ 20 అంటే 20ని 3 times ఇంటూ చేస్తే మనకి 8,000 వస్తుంది. అలాగే దీనికి క్యూబ్ రూట్ 21 3 times ఇంటూ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 1 యూనిట్ వచ్చింది. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి 1 దేని నుంచి పెరిగిందంటే 20 నుంచి 1/20 ఇంటూ 1/20 చేసినట్లయితే 25 or 100 5%. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. 5% అనేది ఆప్షన్లో కూడా ఉంది, బట్ రైట్ ఆన్సర్ 5% కాదు. దిస్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ క్వార్టర్లీ. ఇది క్వార్టర్లీ పావు సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ ఎప్పుడు కూడా మనకి క్వశ్చన్లో అట్ వాట్ రేట్ పర్ యానం సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ మనకి చూడండి ఎన్ని పావు సంవత్సరాలు ఉంటాయంటే 4 ఉంటాయి క్వార్టర్స్ కాబట్టి 4 ఇంటూ ఒక క్వార్టర్కి 5% అయితే 4 quarters అనేది ఒక ఫుల్ ఇయర్ అవుతుంది కాబట్టి 4 × 5 20% అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ 20%, 5% కాదు. అభ్యర్థులు 5% ఆన్సర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. రాబోయే గ్రూప్ డి లాంటి పోటీ పరీక్షలకు చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ మనకి 22,000 గ్రూప్ డి పోస్టులు అనేవి తీయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది చాలా అవసరం. అలాగే రానున్న బ్యాంక్ టెస్టులు కానీ, అలాగే ఎస్ఎస్సి సిజిఎల్, అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, అలాగే ఎస్ఎస్సిలో మీకు ఏదైనా జీడీ కానిస్టేబుల్ ఏదొచ్చినా కూడా మీకు
ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఈ నా వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరు కామెంట్ చేయట్లేదు సరిగా. దయచేసి అసలు ఈ షార్ట్ ట్రిక్స్ మీకు యూజ్ అవుతున్నాయో లేదనేది దయచేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.